హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే ఏఐ గ్లింబల్ ఆర్డర్ చేశాను. ఈ గ్లింబల్ వచ్చేసి డైలీ వ్లాగ్స్కి, మళ్ళీ ఏదైనా ట్రిప్స్కి వ్లాగింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఏంటంటే మనం ఎటు వెళ్ళినా ఏఐ ట్రాక్ లాగా ఉంటుంది. లైక్ మనం ఎటు వెళ్ళినా అదంతా అదే ట్రాక్ చేసుకొని వీడియో తీసుకుంటుంది. లైక్ మనం వేరే గ్లింబల్స్ అనుకో, మనం దాన్ని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉండాలి. అది లైక్ ద పొజిషన్స్ కోసం మనమే సైడ్ చేయాలి. ఇది ఆటోమేటిక్గా పొజిషన్ తీసుకుంటుంది. ఇది ఎట్లుంటుందో మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. లెట్స్ గో. This was my AI face tracking gimbal. ఇది ఓపెన్ చేసి చూద్దాం. గ్లింబల్ అయితే చాలా సూపర్ ఉంది అసలు. దీంట్లో ఏమేమి ఉన్నాయి, దీంట్లో లైక్ ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. చలో, ఈ గ్లింబల్ వచ్చేసరికి ఏ ఫేస్ ట్రాకింగ్ గింబల్ అన్నా కదా, అది ఇదేనండి. ఆటో ఫేస్ ట్రాకింగ్ అనేది ఉంటుంది దీంట్లో. ఆప్షన్ ఆన్ బటన్ ఉంది, నెక్స్ట్ హ్యాండ్ బటన్, లైక్ మనం ఎటు చూపిస్తే అటు సైడ్ మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇది యారోస్ మనం లైక్ లెఫ్ట్ ప్రెస్ చేస్తే లెఫ్ట్ అండ్ రైట్ ప్రెస్ చేస్తే రైట్. ఈ కెమెరా అనేది ఫొటోస్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది మొత్తం ఒకసారి మీకు పూర్తిగా ఆన్ చేసి ఒకసారి ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ గ్లింబల్ నేను చాలా వెబ్సైట్లలో ట్రై చేశాను. చాలా కాస్ట్ ఉండే. ఈ గ్లింబల్ కాస్ట్ మినిమం 2000 నుంచి 3000 మిడిల్లో ఉంది. నాకైతే ఇది జస్ట్ 1800 రూపీస్లోనే వచ్చేసింది. మీరు కూడా ఈ గ్లింబల్ కావాలనుకుంటే నాకు ఇంకా కింద కామెంట్ చేయండి, వెంటనే మీకు డిఎం చేసే ఫుల్ డీటెయిల్స్. ఇది సెన్సార్ కెమెరా. ఈ గ్లింబల్తో పాటు ఇంకేమేమి వచ్చాయో ఈ బాక్స్లో ఉంటాయో చూద్దాం. ఒక కనెక్టర్, సి టైప్ కనెక్టర్ ఇచ్చారు. నెక్స్ట్ దీని ఇన్స్ట్రక్షన్స్, మనం ఎట్లా యూజ్ చేయాలి, ఈ ట్రైపాడ్ స్టాండ్ అనేది ఎట్లా యూజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కటి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది మనం చూసుకొని వీ కెన్ యూజ్. ఇది ఫోన్ హ్యాండిల్. ఇక్కడ మనం ఫోన్ పెట్టుకోవచ్చు. లైక్ ఎట్లా అంటే మనం అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి దీనికి ఇది కూడా ఇచ్చారు. దీన్ని మనం ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ టైట్ ఆప్షన్ కూడా ఉంది, టైట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మనం గోప్రోస్, నెక్స్ట్ లైక్ ఏదైనా లైట్ స్టాండ్స్ పెట్టుకోవడానికి కూడా ఈ పిన్ కూడా ఇచ్చారు. దీనికి తిప్పుకున్నాం అనుకో మనం ఎట్లాంటివైనా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫుల్గా ఆన్ చేసి ఒకసారి చూద్దాం. వెయిట్ చేయండి, ఇది ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్ మనం. చలో, ఓపెన్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఇచ్చారు టైట్ చేసుకోవడానికి. టైట్ చేసుకొని ఈ బాడీ అయితే చాలా బాగుంది, మెటల్ బాడీ. లైక్ నేను చాలా ట్రైపాడ్ చూశాను, బట్ అన్నిట్లలో ఇది ద బెస్ట్ అనిపించింది. మనం పెట్టే మనీకి వర్త్ అనిపించేలా ఉంది. చలో, ఈ గ్లింబల్ ఇది ఏఐ ట్రాకింగ్ది. ఇక్కడ మనకి సెన్సార్ కూడా ఉంది, కెమెరా కమ్ సెన్సార్ అనుకుంటా. లైక్ లాక్ అన్లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది 360 డిగ్రీస్ తిరిగేది ఇదే. మనం ఇక్కడ ఫోన్ పెట్టుకోవడం. నెక్స్ట్ ఈ కింద కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది ఫుల్లీ. ఇప్పుడు మనం ఇది అయితే ఆన్ చేసి చూద్దాం. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. వన్స్ ప్రెస్ దిస్, రైట్, ఆన్ అయింది. లైక్ వైబ్రేషన్ కూడా వస్తుంది ఇంకా. ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి ఎలా తిరుగుతుందో ఫేస్ ట్రాకింగ్. చూడండి ఎలా ట్రాక్ చేస్తుందో ఫేస్ ట్రాకింగ్. చూడండి మనం ఎటు తిరిగితే అలా తిరుగుతుంది ఫేస్ ట్రాకింగ్. చూడండి, అదే మీకు ఒకసారి ఫోన్ పెట్టి మరీ చూపిస్తాను. వెయిట్ చేయండి, ఒకసారి ఫోన్ పెట్టి ఎట్లా తిరుగుతుందో అనేది చూపిస్తాను. ఇప్పుడు ఫోన్ పెట్టాను, చూద్దాం ఆన్ చేసి.
లైక్ గ్లింబల్ ఆన్ చేశాను. చలో ఇది మన ఫేస్ ట్రాక్ ఎలా చేస్తుందో చూపిస్తా. చూడండి మన ఫేస్ ట్రాక్, నా ఫేస్ ట్రాక్ చేస్తుంది ఇది. నేను ఇప్పుడు ఇటు తిరిగితే ఆటోమేటిక్గా ఇటు తిరుగుతుంది. చూసారా? మీరు ఎవరైనా వ్లాగ్స్ చేయాలనుకున్నా, ఏదైనా ఏజ్ చేయాలనుకున్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కనుక ఇది కావాలనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, మీకు ఇది డైరెక్ట్ లింక్ షేర్ చేస్తాను. ఇది లైక్ మనం ఎన్లార్జ్ చేసుకుంటే ఎన్లార్జ్ అవుతుంది. ఇట్లా సెల్ఫీ స్టిక్గా కూడా వాడుకోవచ్చు. మనం దూరం ఉన్నా కూడా ఆటోమేటిక్గా మనం అక్కడ పెట్టేసి ఇట్లా ఫేస్ ట్రాకింగ్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇది క్లోజ్ చేసి దీన్ని వ్లాగింగ్కి ఎట్లా యూజ్ చేస్తారో కూడా చూపిస్తా. చలో ఇలా క్లోజ్ చేసేసినాం. క్లోజ్ చేసేసి దీన్ని మళ్ళీ టైట్ చేసేసుకోవాలి. ఇది టైట్ చేసేసుకుంటే ఇంకా ఇది బయటకు వచ్చేది ఆటోమేటిక్గా. లాక్ అయిపోయింది. దాని తర్వాత ఏదైనా మనం లాక్ చేయాలనుకుంటే దీన్ని కొంచెం స్లైడ్గా బెండ్ చేసుకొని దీన్ని ఇలా మనం పెట్టుకొని లాక్ చేయడానికి ఇలా కూడా యూజ్ అవుతుంది. లైక్ ఫోన్ పెట్టుకొని దీన్ని ఏ ట్రాకింగ్ ఆన్ చేసాం అనుకో ఆటోమేటిక్గా మనం ఇట్లా వ్లాగ్స్ చేయడానికి, ఏదైనా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డైలీ వ్లాగ్స్ చేయడానికి ఇలా కూడా యూజ్ అవుతుంది. మీరు ఎవరైనా వ్లాగ్స్ చేస్తే డెఫినెట్లీ ఇట్లాంటిది పర్చేస్ చేయండి. అంటే నార్మల్ గ్లింబల్స్, నార్మల్ ట్రైపాడ్ గ్లింబల్ కూడా ఉన్నాయి, బట్ అవి అంత వర్త్ కాదు. ఇది నాకు చాలా తక్కువ ప్రైస్లో దొరికింది. చాలా ఈ మెటల్ బాడీ కూడా చాలా బాగుంది. ఏదైనా కింద పడింది అనుకో ఉత్తిన వలిపోతుంది. ఈ మెటల్ బాడీ అంత ఈజీగా పలిగేలా లేదు. ఇక్కడ మనకు సెన్సార్ ఇచ్చారు, సెన్సార్ కెమెరా. అండ్ దెన్ ఇక్కడ గ్లింబల్ టైప్లో పైకి కిందికి ప్రెస్ చేయడం, మనకి ఎటంటే అటు మూవ్ అవుద్ది. నెక్స్ట్ ఆన్ ఆఫ్ బటన్, ఇంకా లైక్ ఎక్కడైనా మనం హ్యాండ్ చూపిస్తే హ్యాండ్ బట్టి మూవ్ అవుతుంది. ఇంకా ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి ఇవన్నీ ఇచ్చారు. రిమోట్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదండి, ఇది లైక్ ట్రాకింగ్ చేయడము, నెక్స్ట్ ఫొటోస్ క్లిక్ చేయడం, ఇది అనేది ఒక చిన్న రిమోట్ టైప్. ఇది మనం ఇప్పుడు సపోజ్ దూరంగా పెట్టేసి మనం ఆటోమేటిక్గా మనం పై కంటే పైకి, కింది కంటే కిందికి ఇట్లా యారోస్ ఉన్నాయి కదా, దీన్ని బట్టి ఇది మూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కెమెరా, లైక్ ఫొటోస్ క్లిక్ చేసుకుంటుంది. ఈ యారో అనేది మనం ప్లేస్ చేస్తున్న కొద్దీ పైకి కిందికి జరగడం ఉంటుంది. ఇది ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు. ఇది ఆన్ చేసుకుంటే దీన్ని ఇటు అంటే బ్లూటూత్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. చూడండి నేను ఆన్ చేశాను బ్లూటూత్. ఇది దీన్ని మన ఫోన్కి కనెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మూవ్మెంట్ అవుతుంది. మీరు ఎవరైనా ఈ గ్లింబల్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే లైక్ సేమ్ ఇదే గ్లింబల్ మీకు బయట దొరికితే చూడండి. అదే నేనైతే ఒక వెబ్సైట్ నుంచి పర్చేస్ చేశాను. మీకు కనుక వెబ్సైట్ లింక్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. దే ఆర్ ట్రస్టెడ్ వన్. వాళ్ళ పేరు చెప్పట్లేను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో లింక్ అని కామెంట్ చేయండి. మీకు వాళ్ళ వెబ్సైట్ లింక్ పెట్టేస్తా, దాని నుంచి మీరు ఇది పర్చేస్ చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ గురించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.